స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి సంకటంగా మారుతున్నాయా? ఆయా నియోజకవర్గ పరిధిలో మెజార్టీ గ్రామ పంచాయతీలు గెలవకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ లేనట్టేనా? పనితీరు మెరుగుపరుచుకోకపోతే పవర్ కట్ అవుతుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుపు కోసం ఎమ్మెల్యేలకు అధిష్టానం టార్గెట్ పెట్టడానికి గల కారణాలేంటి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. కులగణన ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించడంతో హడావుడి మొదలైంది. ముందుగా పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరగకపోయినా పార్టీ మద్దతుదారులు బరిలో ఉంటారు. దీంతో ఇప్పటి నుండే పార్టీ మద్దతు కోసం ఎమ్మెల్యేలను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను కలుస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. మరో 3 లేదా 4 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయనే చర్చ గాంధీభవన్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. దానితో స్థానిక సంస్థల ఎన్నికల కోసం సన్నద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. 10 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తీవ్రంగా పోటీలు పడుతున్నారు. పదేండ్లు బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా ఓర్చుకుని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన 6 గ్యారంటీలను జనాల్లోకి తీసుకువెళ్లి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన సింగరేణి, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు, ఇలా ఎన్నికలు ఏవి వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం నిర్విరామంగా పనిచేశారు కార్యకర్తలు. అయితే తాజాగా జరిగిన సీఎల్పీ సమావేశం, 3 ఉమ్మడి జిల్లాల మీటింగ్లో ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మాట్లాడుతూ 10 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను కాపాడుకునే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి వారికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు సూచించారు. మరోవైపు ప్రతి నియోజకవర్గంలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపించాలని అన్నారు. ఒకవేళ ఏదైనా నియోజకవర్గంలో మెజారిటీ సీట్లు రాకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యేకు గానీ, ఇన్ఛార్జికు కానీ నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వమని హెచ్చరించినట్లు సమాచారం. ఇక ఇవన్నీ ఒకెత్తైతే పార్టీ పెద్దలు సైతం స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మరొకసారి అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రిపేర్ అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన గ్యారంటీలు, రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, ఇలా ప్రభుత్వం చేసిన ప్రతి పనిని గ్రామాన తిరుగుతూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రచారం చేయాలని చెప్పారు మున్షి. గత ప్రభుత్వంలో సాధ్యం కాని హామీలను కాంగ్రెస్ పార్టీ చేసిన రుణమాఫీ, మహిళలకి ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పెంపు లాంటి పథకాలను గ్రామాల్లో జనాలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు సైతం పాత కాంగ్రెస్ ఇన్ఛార్జీలను కలుపుకొని ముందుకు పోవాలని సూచించారట మున్షి. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు పాత కాంగ్రెస్ నేతలకు ఎంత మేరకు మద్దతు ఇస్తారా లేదా అనేది ప్రశ్న. ఇక మున్షి సూచనలతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇక క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. చూడాలి మరి ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో.